మానవజాతి చరిత్ర మనం ఎప్పుడు చదివినా అంధకార యుగాలు, అజ్ఞానపు, మూర్ఖత్వపు, మూఢనమ్మకాల శకాలు, మతపరమైన అంధవిశ్వాసాలు, సిలువ వేయడం, కాల్చి చంపేయడం, నాస్తికులనే వారిని హింసించటం లాంటివి జరిగిన కాలాల్లో దైవకార్యం ఆగిపోయింది. ఆ కార్యాన్ని ఆపుచేయగలిగింది మన అవరోధమే. మానవజాతి చరిత్రలో అటువంటి దుర్దశ తిరిగి మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండటానికి మనమంతా కృషి చేయాలి. అది మన బాధ్యత. ఆధ్యాత్మికతా కార్యక్రమం కొనసాగటానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. మళ్ళీ చెబుతున్నాను, మనం మాత్రమే కాక రాబోయే తరాల వారికి కూడా సుఖశాంతులతో కూడిన నవజీవనం, ఉన్నత ప్రమాణాలు గల జీవనమే కాక ఎంతో ఉదారమైన భావాలు, ధైర్యం, ఖచ్చితమైన కార్యసాధన గల జీవనాన్ని అందించగలగటం మనందరి జీవితాశయం. నా గురుదేవులు లాలాజీ, బాబూజీ గారు మనకు అప్పగించిన బాధ్యత ఇది. ఆ జీవితాశయం సఫలమైనప్పుడు పరిపూర్ణత సిద్ధిస్తుంది. మన కృషి మన పిల్లలకు, మనుమలకు, వారి పిల్లలకు, వారి సంతతికి చక్కటి భవిష్యత్తును కల్పిస్తుంది. ధన్యవాదాలు.